హలో దీక్ష కిచెన్లో ఈరోజు చేసుకుందాం పావ్ భాజీ అండి. పొద్దున అన్ని వెజిటేబుల్ తెచ్చుకున్న రోజే పావ్ భాజీ చేయబుద్ధి అవుతుంది, ఎందుకంటే ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి. ఇది కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చూసుకుందాం మనం. 300 grams క్యాబేజ్, 300 grams కాలీఫ్లవర్, 300 grams క్యారెట్, 300 grams ఆలు, 300 grams టమాటా, 300 grams బీట్రూట్, 6 to 7 పచ్చిమిర్చి. ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, బీనీస్ వేసుకోవచ్చు, ఉల్లిపాయ చెట్టు అంటారు చూడండి, అది వేసుకోవచ్చు. కానీ అది నాకు దొరకలేదు, సో నేను అది వేస్తలేను. ఆనియన్స్ ఒక 100 grams ఆనియన్స్. ఆ ఆనియన్స్ 100 grams అంటే ఇంత తీసుకున్నావు అంటున్నారేమో. ఆ మీడియం ఆనియన్ 2 ఆనియన్సే వేస్తున్నా, తక్కిన 4 ఆనియన్ 2 నిమ్మకాయలు. అది తింటప్పుడు సలాడ్ కోసం అన్నమాట. పావ్ భాజీలో మనం అంటాం కదా, కొంచెం భయ్యా థోడా ప్యాజ్ డాల్తే క్యా అని గప్చుప్ తింటప్పుడు, అట్లానే పావ్ భాజీకి కూడా అంటాం కొంచెం ప్యాజ్ డాలో భయ్యా అని. కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మనం డ్రై స్పైసెస్ చూసుకుందాం. డ్రై స్పైసెస్లో మనం ఏం తీసుకుందామంటే షాజీరా, ఒక పట్ట, ఇంకా 10 to 15 కాలిమిర్చి, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ, కొంచెం మెంతి, 5 లాంగ్, ఇంకా 2 తేజ్పత్తా, అదే బిర్యానీ ఆకు. ఇదంతా ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. పావ్ భాజీ చాలా ఈజీ, ఒక్కటేసారి అన్ని వెజిటేబుల్స్ తినవచ్చు. ఇది పావ్ అండి, ఒకటి తీసుకుంటే ఒక ఫ్రీ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది కదా, అందుకే అనుకున్నాను అన్నమాట మనం ఈరోజు పావ్ భాజీ చేద్దామని. కొంచెం ఇట్లా గీరి క్యారెట్ తురిమితే ఏమవుతుందంటే, గ్రేట్ చేసుకుంటే కలర్ మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్. క్యాబేజ్ కూడా నేను సన్నగా కట్ చేసుకున్నా. కాలీఫ్లవర్ ఏంటో అదేమంటారు, గ్రేట్ చేసుకున్నాను, ఇట్లా సన్నగా గ్రేట్ చేసుకున్నాను. ఇంకా బీట్రూట్ ఇంకా క్యారెట్ కూడా గ్రేట్ చేసుకున్నా. ఇంకా పోయి స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్లో 1 pot పావ్ భాజీ కాబట్టి ఒక్కటే పాట్లో మనం చేసుకోవచ్చు. కొంతమంది బాయిల్ చేసి దానికి మళ్ళా ఆనియన్ ఇంకా టమాటా గ్రేవీ చేసి కలుపుతారు. అట్లా నేను చెయ్యను, ఒక్క పాట్లోనే మార్నింగ్ అయిపోతుంది అన్నమాట. 2 to 3 ప్యాన్స్ యూజ్ చేసే అవసరం లేదు. నేను ఇది పప్పు గంటి ఉంటుంది కదా, దాంతో 2 spoons లెస్ ఆయిల్లో చేసుకుంటున్నా కాబట్టి, కొంతమంది హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్లో చేసుకుంటాను. నేను 2 spoons ఆయిల్ వేసుకున్నా, లెస్ ఆయిల్లో చేస్తున్నాను నేను. లెట్ ఆయిల్ హీట్ ఫస్ట్ ప్యాన్కి బాగా హీట్ అవ్వనియండి. తర్వాత మనం నెక్స్ట్ డ్రై స్పైసెస్ వేసుకుందాము. పావ్ భాజీ చూడ్డానికి తినడానికి ఎంత టేస్టీ ఉంటుంది కదండి, నాకు చాలా ఇష్టం. కానీ హైజీనిక్గా ఉండదని బయట తిన్నాను అనమాట. అందుకే నేను ఇది ఒక పెద్ద ఆయనతో అంటే ఒక పర్సన్తో నేర్చుకున్నాను. తను పావ్ భాజీ ఎంత మంచిగా చేస్తారంటే ప్రొఫెషనల్ అనమాట, ఆయనతో నేర్చుకున్నా. ఈ టైంలో నేను ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. పిల్లలకి అన్ని వెజిటేబుల్స్ తినిపించడానికి ఇది కరెక్ట్ పావ్ భాజీ అనమాట. చాలా గర్ల్స్ ఇప్పుడు 2000లో పుట్టిన వాళ్ళు అయితే ఏరి తీస్తారు వెజిటేబుల్స్. ఒక్కసారి మనం కలిపేసుకుందాము. బిగినర్స్ కోసం చెప్తున్నానండి, ఊకుకి కలపొద్దు. ఊకుకి కలిపితే ఒక కంప్లీట్ హీట్ తగలదన్నమాట. ఈ టైంలో మనం పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకొని 6 to 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒకవేళ మీకు స్పైస్ తక్కువ కావాలంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు. చిన్న పచ్చిమిర్చి నేను వేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకుందాము. ఉక్కుకి కలిపితే ఏంటంటే ఆ కలర్ రాదు. ఇంకా దాని తర్వాత ఒక 2 minutes ఆగుదాం. ఒక 2 minutes ఆగితే కొంచెం లిటిల్ బిట్ ఆనియన్ ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఈ టైంలో మనం ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎట్లా అంటే 60% వచ్చేసి గార్లిక్, 40% వచ్చేసి జింజర్, అట్లాంటి పేస్ట్ వేసుకోవాలి. చూసారా కొంచెం కలర్ లిటిల్ బిట్ చేంజ్ అయింది. ఈ టైంలో 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇది వేసేస్తాం. కొంచెం వేసి కొంచెంగా ఇట్లా దూరంగా ఇట్లా మరీ ఎక్కువ శబ్దం చేయకుండా కొంచెం ఇట్లా మనం ఫ్రై చేసుకుందాం అన్నమాట.
లెట్ 1 మినిట్స్ ఇట్లా వదిలేద్దాం. కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసి 1 మినిట్ వదిలేద్దాం. చూసారా కొంచెం కలర్ మనం లెస్ ఆయిల్ చేసుకుంటున్నాం. కొంతమంది బటర్లోనే చేస్తారు. బటర్లో చేస్తే మొత్తం కడుపు అంతా తిప్పుతూ ఉంటుంది. అందుకే ఎవరి ప్లేట్లో వాళ్ళు వేసుకోవాలా. ఈ టైంలో నేను గ్రేట్ చేసుకున్న క్యారెట్, గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసుకుందామండి. చాలామంది అడుగుతున్నారు నాకు బీట్రూట్ ఎందుకు వేస్తున్నారు అని. బీట్రూట్ ఎందుకు వేస్తున్నారంటే ప్రొఫెషనల్స్ బీట్రూట్ కూడా వేసుకుంటారు. వాళ్ళు ఏదైతే హోటల్లో కానీ బయట బండిల్లో కానీ ఎక్కడైనా పావుబాజీ దొరికితే వాళ్ళు బీట్రూట్ ప్లస్ కలర్ వేసుకుంటున్నారు. కానీ నేను కలర్ అస్సలు వాడడం లేదు. నో కలర్, జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా బీట్రూట్తోనే కంప్లీట్ కలర్ మనకు వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా మనం కలర్ వాడే అవసరం లేదు. అందుకే బీట్రూట్ వేస్తున్నానండి. ఇంకా బీట్రూట్ చాలా హెల్త్కి మంచిది కూడా. అది మనకి బ్లడ్ వస్తుంది, దాంతో ఎక్కువ బ్లడ్ కంటెంట్ అవుతుంది. బీట్రూట్ వీక్లీ వన్స్ అయితే ఐ థింక్ వీక్లీ వన్స్ బీట్రూట్ తినాలా, లేకుంటే సలాడ్లో అయితే పిల్లలు తినరు. ఇది ద బెస్ట్ ఆప్షన్. ఒక్క పాట్లోనే ఆల్ వెజిటేబుల్స్ కవర్ అయిపోతున్నాయి అన్నమాట. ఈ టైంలో నేను గ్రేట్ చేసుకున్న కాలీఫ్లవర్ అనమాట. చూసారా ఎంత సన్నగా గ్రేట్ చేసుకున్నా నేను. చాలామంది ఏం చేస్తారంటే దానికి బాయిల్ చేసి మళ్ళీ చేస్తారు. మళ్ళీ దాని ఎంట పడి దానికి బాగా రుద్దుకుంటా ఒక పప్పు గుత్తి తీసుకొని అది మ్యాష్ అయిందా లేదా అని. దీంట్లో అంత అవస్థపడే అవసరం ఉండదు. సో ఆల్రెడీ అది సన్నగా తరిగి ఉంటుంది, గ్రేట్ చేసేది ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం కొంచెం ఇట్లా పప్పు గుత్తుతో ఇట్లా ఫ్రై చేసేస్తే అయిపోతుంది అనమాట. ఒక్కసారి మనం దీనికి కలుపుకుందామండి. ఈ కలర్ వచ్చేసింది చూడండి ఎంత బాగుంది. లైట్ కలుపుకొసుకుందాం దానికి బాగా. కింద పైన చేసేద్దాం. ఎందుకంటే మనం కొంచెం లెస్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి కొంచెం పొగ రావచ్చు. ఇట్స్ ఓకే. మరి ఎక్కువ దానికన్నా ఒక 5 స్పూన్స్ ఎక్కువ ఆయిల్ 5 వేసుకున్నాం అనుకోండి. మనమైతే 2 వేసుకున్నాము. 5 వేసుకున్నారంటే అంత మనకి ఏమంటారు పొగ రాదనమాట. చూసారా ఆల్మోస్ట్ కలర్ కొంచెం కవర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం 1 మినిట్ వదలాలన్నమాట. దానికి వదిలితే ఏమవుతుందంటే స్టీమ్ ఏదైతే ఇప్పుడు వెజిటేబుల్స్ వేసారు కదా దానికి స్టీమ్ అవుతుంది. నేను 2 ఆలుగడ్డలు ఇక్కడ పీల్ తీసుకుంటున్నా. అట్ ఎ టైం పీల్ తీసుకొని పక్కన పెట్టేస్తానండి. చూసి ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. ఒక్కసారి మంచిగా స్టేర్ చేసి వదిలేసి మనం ఈ టైంలో అదేమని చూసారా కొంచెం మనకి ఎందుకు అది పొగ వస్తుంది అంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి. ఇప్పుడు మనం స్పైస్ యాడ్ చేసుకుందాం. 1 పౌడర్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ హల్దీ పౌడర్, అదే పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఇంకా నేను ఉప్పు వేసుకోలేదు. ఒక్కసారి మనం మంచిగా కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం అది పొగ వచ్చినట్టు అవుతుంది. దానికైతే టోటల్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు లెస్ కావాలా, హెల్తీ ఇంటి ఫుడ్ కావాలంటే కొంచెం మనం కష్టపడాల్సిందే. మరీ అంత కష్టపడాలి అవసరం లేదు. ఎందుకంటే పావుబాజీ అంటే సపరేట్ ప్లేట్లో మనం బటర్ వేసుకుంటాం కాబట్టి నేను లెస్ ఆయిల్లోనే చేస్తున్నా. ఇక్కడ లెస్ ఆయిల్లో చేయడం ఏంటంటే మనం ఇంకా ఒక 1 స్పూన్ బటర్ వేసుకునేది మనం 2 స్పూన్స్ దాకా తినొచ్చు. ఇదే బటర్లో చేస్తే దాని కమ్మతనం అంతా పోతుంది టోటల్గా. అది ఏదైతే ఇది ఉంటుంది కదా ఆ కమ్మతనం పోతుంది. నేను సన్నగా కట్ చేసుకున్న 300 గ్రామ్స్ టమాటాలు కూడా వేసుకుంటున్నా. ఇంత సన్నగా ఎట్లా కట్ చేస్తున్నారు అనుకోగల, నేను కట్టర్ యూజ్ చేస్తున్నా. కరివేపాకు నేను అట్లనే ఇట్లా చుంచేసి ఒక 2 లీవ్స్ ఆఫ్ కరివేపాకు 2 కాడలు కట్ వేసేస్తున్నా. లాస్ట్లో మనం తీసేటప్పుడు దానికి రిమూవ్ చేసేటప్పుడు తీసేద్దాం, సర్వ్ చేసేటప్పుడు తీసేద్దాం. ఈ టైంలో మనం ఏంటంటే కొంచెం ఉప్పు వేసుకుందామండి, సరిపోయిన ఉప్పు.
నా ప్రకారంగా ఇది 6 to 8 మెంబర్స్కి సరిపోయినంత నేను ఐ థింక్ 1 టేబుల్ స్పూన్ అనుకుందాం, లేకుంటే 2 టీ స్పూన్స్ అనుకుందాం పసుపు, సారీ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనుకుందాం. ఒకవేళ మీకు మీ ఇష్టం ప్రకారంగా వేసుకోండి, తక్కువ ఎక్కువ. నేనైతే ప్రాపర్ కరెక్ట్గా తింటాను, తక్కువ అసలే తినం, కరెక్ట్గా అంటే సరిపోయినంతనే వేసుకుంటాము. దొడ్డు ఉప్పు అయితే కర్రీలో వేసుకుంటాము. ఇప్పుడు మనం పీల్ చేసుకున్నాం కదా ఆలుగడ్డలు వేసుకుందామండి. ఇప్పుడు మీరు ఈ టైంలో ఆలుగడ్డలు ఒక 2 ఎక్స్ట్రాస్ కూడా చేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నా. ఈ సరిపోయిన కర్రీకి అయితే మీరు 4 వేసుకోవచ్చు, ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆలుగడ్డ ఆల్మోస్ట్ ఇంత వెజిటేబుల్స్ మనం యాడ్ చేసాం కాబట్టి ఆలు కూడా 300 గ్రామ్స్ కాబట్టి ఆలు కూడా 300 గ్రామ్స్. చాలా పిల్లలకి కొంచెం ఆలుగడ్డ ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చాలా మందికి సందేహం ఉంటుందండి, ఎంత వాటర్ వేయాలా అసలు. చూసారా సన్నగా ఉంది, ఆల్మోస్ట్ అంటే ఇంత సన్నగా కట్ చేసుకునేది బెనిఫిట్ ఏంటి తెలుసా మనకి? అంత రుబ్బాల్సింది, అంత మ్యాష్ చేయాల్సింది అవసరం ఉండదు అనమాట. చాలామందికి బిగినర్స్కి, బ్యాచిలర్స్కి, న్యూలీ వెడ్ కపుల్స్కి, వాళ్ళ చిన్నపిల్లల బర్త్డేస్కి కానీ, ఇంట్లో ఏదైనా చిన్న గెట్ టుగెదర్, వెజిటేరియన్ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు, లేకుంటే మన వెజ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లా అన్ని దానికి చేసుకోవచ్చు. చాలా బిగినర్స్కి కొంచెం ఉంటుందండి ఈ ఎంత వాటర్ వేసుకోవాలా అని. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర 3 times యాడ్ చేస్తానన్నమాట. ఇది ఫస్ట్ టైం మాత్రమే, ఇది 1 time ఫస్ట్ కొత్తిమీర వేసేస్తున్నా. ఆ బిగినర్స్ అందరూ, బ్యాచిలర్స్ కానీ వాళ్ళందరూ ఇట్లా ఇంట్లోనే 1 pot పావ్ భాజీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, వెరీ ఈజీ అన్నమాట. సో ఈ టైంలో మనం ఏం చేయాలా అంటే వాటర్ యాడ్ చేసుకోవాలా. చాలామందికి డౌట్ ఉంటుంది, ఎంత వాటర్ వేయాలా, 1 గ్లాస్ వేయాలన్నా 2 గ్లాస్ వేయాలా, అట్లాంటి డౌట్స్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి బిగినర్స్ కోసం నేను అయితే ఇక్కడ ఎంత వెజిటేబుల్స్ ఉన్నాయి ఆ వెజిటేబుల్స్ టోటల్గా మునిగిపోయేంత వాటర్ వేయాలా అండి. చూసారా ఆల్మోస్ట్ కలర్ వచ్చేసింది. నేను అసలే కలర్ ఏం వాడతలేను, మీకు ఇష్టం ఉంటే యూ కెన్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు కలర్. ఆరెంజ్ రెడ్ కలర్ అనేది ఉంటుంది, అలా బండిల్లో కానీ హోటల్స్లో కానీ కూడా వాళ్ళు కూడా అదే కలర్ వాడతారు. సో చూసారా వెజిటేబుల్స్ అంతా మునిగిపోయినంత వాటర్ వేయాల. ఈ టైంలో మనం కొంచెం ఇట్లా ఫుల్ పైన పెట్టుకుందామండి స్టవ్. ఇప్పుడు ఫుల్ పైన పెట్టుకొని మనం ఇంకా లిడ్ పెట్టుకోవడమే. కొంచెం మనం లిడ్ పెట్టుకుందాం ఈ టైంలో. ఇంకా ఎన్ని సిటీస్ ఇవ్వాలా అని బిగినర్స్కి ఉండొచ్చు, ఎంత దీనికి విజిల్స్ రానిచ్చాలా అని. నేనైతే 5 to 6 విజిల్స్ రానిస్తున్నానండి దీనికి. 5 to 6 విజిల్స్ పెట్టేద్దాం. ఫుల్ పైన ఆల్మోస్ట్ స్టవ్ ఫుల్ పైన ఉందన్నమాట. ఇప్పుడు దీని తర్వాత మనం చూసారా ఒక్క విజిల్ వచ్చింది. 2 3 4 పెద్దది వచ్చింది. 5 ఇంకోటి వచ్చేసింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంబడే బిగినర్స్ కోసం చెప్తున్నా, ఎంబడే స్టవ్ తీయకూడదు, కొంచెం సెటిల్ అవ్వనియాల. ఎందుకంటే ఏదైతే ఎంతో కొంత మనం ఆయిల్ వేసాం కదా, అది ఆయిల్ సెట్ అవ్వాలా. ఆ కలర్ అనేది ఆయిల్ అనేది కొంచెం సెట్ అవ్వడానికి దానికి ప్రెషర్ అంతా డౌన్ అయిపోవాలా. ఒకవేళ ఆ టైంలో డౌన్ కాలేదు అంటే ఒక స్పూన్ తీసుకొని మీరు కూడా కొంచెం విజిల్కి ఇట్లా పైకి తీస్తే లిటిల్ బిట్ అట్లా గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. కానీ ఎమ్మడి ఇట్లా ఓపెన్ చేసేయద్దు,
5 మినిట్స్ అయితే దానికి వదలాల. ఏ కర్రీ చేసినా కానీ, మీరు ఈ కర్రీ చేసినా, ఏ కర్రీ చేసినా కుక్కర్కి అప్పటిదప్పుడే తీయకూడదు. ఒక 5 మినిట్స్, 5 టు ఒకవేళ మీ దగ్గర టైం ఉందంటే 10 మినిట్స్ కూడా మీరు వదలొచ్చు. చూసారా, అంత ఆల్మోస్ట్ కొంచెం హీట్ తక్కువ అయిపోయింది. చూద్దాం, ఇంకేమైనా హీట్ ఉంది అంటే మనం కొంచెం ఇట్లా స్పూన్తో ఇట్లా పైకి చేస్తే, విజిల్ ఇట్లా పైకి చేసేస్తే అది మొత్తం గ్యాస్ రిలీజ్ అయిపోతుంది అన్నమాట. చూసారా, 1 పాట్ పావ్ భాజీ అయిపోతుంది, వెరీ సూన్ అయిపోతుంది. మనం దీనికి కొంచెం గ్యాస్ రిలీజ్ చేసేసి ఇంకా మూత తీయడమే. ఐ థింక్ ఆల్మోస్ట్ గ్యాస్ రిలీజ్ అయిపోయింది. మీ దగ్గర టైం ఉంటే ఇంకా 10 మినిట్స్ అట్లా వదిలేయచ్చు. నా దగ్గర అసలు టైం లేదు కాబట్టి నేను అప్పటిదప్పుడు తీస్తున్నా, అందుకే కొంచెం గ్యాస్ ఉంది అట్లా. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసేద్దామండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసినాక చూద్దాం ఎట్లాంటి కలర్ వచ్చింది అని. వాట్ ఏ కలర్ అండి, వితౌట్ యూజింగ్ ఎనీ కలర్ మనకి ఇంత మంచి కలర్ వచ్చేసింది. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏదైతే ఆలుగడ్డలు మనం అట్లనే వేసాం కదా కట్ చేయకుండా, నేను అట్లనే ఎందుకు వేసాను ఆలుగడ్డలు చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే కట్ చేస్తే ఎక్కడెక్కడనో అక్కడక్కడ ఉంటాయి. ఇట్లా ఒకటేసారి బాయిల్ చేసి వేస్తే ఆ కర్రీ థిక్నెస్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అందుకే నేను ఇట్లా చేశాను. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తీసేద్దామండి. చాలా మనకి టేస్ట్ ఇచ్చారు, ఇప్పుడు మీ పని అయిపోయింది అని థ్యాంక్ యూ అని చెప్పి పక్కన తీసేద్దాము. చూసారా, ఈ టైంలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం దీనికి కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ రుబ్బుకోవాలా, కొంచెం రుబ్బుకోండి. ఇప్పటి వరకు మనం ఉప్పు వేయలేదు, ఐ థింక్ ఒక్కసారి వేసాము. ఇంకేమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు. ఒక్కసారి తక్కువ ఉంటే మీరు ఉప్పు వేసుకోవచ్చు. చూసారా, ఈ టైంలో చూడండి, ఏదైనా కరివేపాకు ఉంది కదా వేసాం కదా అప్పుడు, ఆ కాడీలు నేను తీసేస్తున్నా. ఇప్పుడు టోటల్గా మనం ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి దీనికి టోటల్గా మ్యాష్ చేసేయాలన్నమాట. ఈ టైంలో చూసుకోవాల్సింది ఏంటి అంటే మ్యాష్ చేసేటప్పుడు ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా కొంచెం ఎక్కువ పెద్ద కట్ అయిన దానికి మనం మ్యాష్ చేసుకోవాలి బాగా. ఇట్లా మ్యాష్ చేసుకొని మనం చూసుకోవాలా ఇప్పుడు మనకి ఎంత థిక్నెస్ కావాలా, మనం బయట తినేది సేమ్ టు సేమ్ ఉందా అని. చూసారా, దీనికి కొంచెం బాగా మ్యాష్ చేసేయాలా. ఎంత మనకి ఓపిక ఉంది అంత అన్నమాట. టోటల్గా మ్యాష్ చేసుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు ఈ పాత పప్పు గుత్తి ఏంటి అనేది. మా మదర్ పప్పు గుత్తి అండి, అందుకే ఇది నేను వాడుతున్నా. సో దీనికి 50 ఇయర్స్ కన్నా ఎక్కువ చరిత్ర ఉంది. సో ఏదైతే ఆ ఆలుగడ్డలు ఉన్నాయి కదా దానికి కూడా మ్యాష్ చేసేద్దాం. ఇట్లా ఆలుగడ్డలు మ్యాష్ చేసి వేసినందుకు ఏమవుతుందంటే ఆ గ్రేవీ థిక్నెస్ ఎక్కువ అవుతుంది, కొంచెం బాగా టేస్టీ కూడా ఉంటుంది. ఆ చిన్న చిన్న కరెక్ట్గా కట్ చేసిన పీసెస్ మధ్యలో అట్లా వస్తూ ఉంటే అట్లా బాగుండదు. ఎందుకంటే బయట కూడా అట్లనే దొరుకుతుంది కాబట్టి నేను కూడా అట్లనే చేశాను. చాలామంది వెజిటేబుల్స్ అంతా ఉడికిపెట్టి మళ్ళా అది ఏమంటారు గ్రేవీ ప్రిపేర్ చేసి వేస్తారని చెప్పాను కదా, అట్లా కాకుండా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. 1 పాట్ పావ్ భాజీ ఇది చాలా 1 పాట్లోనే అయిపోతుంది అన్నీ. ఇప్పుడు కొంచెం దీనికి స్పూన్తో మనం అంతా రిమూవ్ చేసేద్దామండి ఏదైతే తగిలిందో దానికి. దాని తర్వాత ఈ ఆలుగడ్డలు అన్నీ తీసి దాంట్లో వేసేసుకుందామండి. ఆల్మోస్ట్ ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనకి ఎంత కావాలా, ఎంత పల్సగా కావాలా, ఎంత గట్టిగా కొంచెం గ్రేవీ లాగా కావాలా, కొంచెం ఎట్లా కావాలా అంటే అట్లా మనం ఈ టైంలో వాటర్ కూడా కలుపుకోవచ్చు. లేదు నాకు పర్ఫెక్ట్ ఉంది, దిస్ ఇస్ పర్ఫెక్ట్, ఇంకా ఏం వద్దు అంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవడమే అన్నమాట. చూసి ఒక్కసారి దీనికి బాగా ఇట్లా కలుపుకుందామండి. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా కొంచెం లావుగా ఉంటాయి కదా ఆలుగడ్డలు, అవి కూడా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. ఇది బిగినర్స్ కోసం డీటెయిల్ వీడియో అన్నమాట. కొంచెం
లాంగ్ ఉంది. సో మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని 5 మినిట్స్ ఫుల్ పైన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఏ కర్రీ చేసినా, మీరు ఏ కర్రీ కుక్కర్లో చేసినా కానీ 5 మినిట్స్ దాని ప్రెషర్ తీసినాక ఏదైతే స్పైసెస్ కలుపుతప్పుడు మళ్ళీ ఒకసారి ఫుల్లో పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట. దీనికి మంచిగా ఇట్లా కలుపుకుందాము. ఇంకేమన్నా ఉంటే చూసారా, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎంత వాటర్ కావాలా, వద్దు నాకు ఇట్లనే ఓకే, బయట కూడా ఇట్లనే దొరుకుతుంది, ఇంతనే ఉంటుంది, అట్లా ఓకే, ఇంకేం అవసరం లేదు అని అనుకుంటే, చిన్న పిల్లలు 5th క్లాస్ 3rd క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి, 6, ఈ టైంలో నేను దీంట్లో పావ్ భాజీ మసాలా వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర పావ్ భాజీ మసాలా లేదు అనుకుంటే మీరు చోలే మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఒక టిప్ అన్నమాట. నేను ఎంత వేసుకున్నా పావ్ భాజీ మసాలా అంటే 2 టీ స్పూన్స్ వేసుకున్నా. టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ అనుకోవచ్చు. కొంచెం కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేసుకుంటలేను. వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు తింటూ ఉంటుంటే మీరు స్కిప్ చేయండి దానికి, గరం మసాలాకి. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఏ బ్రాండ్కి కూడా ప్రమోట్ చేయడం లేదండి. మీకు ఏ బ్రాండ్ పావ్ భాజీ మసాలా ఇష్టం ఆ బ్రాండ్ది. ఇది చూడండి, ఇప్పుడు ఫుల్లో ఉంది. మనం ఈ టైంలో స్టవ్కి కొంచెం సిమ్ చేసేద్దామండి. సిమ్ చేసేసి ఆయిల్ పైకి రానిద్దాం. ఎందుకంటే ఆయిల్ రావాలా, కర్రీ పైన ఏదైతే ఎంతో కొంత మనం ఆయిల్ వేసామో ఆయిల్ వచ్చేసిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా అండి. దీని తర్వాత మనం ఏదైతే కొత్తిమీర అన్నాను కదా, నేను 3 టైమ్స్ వేసుకుంటా, ఇది 2nd టైం అనమాట నేను కొత్తిమీర వేసుకుంటున్నా. ఇంకో టైం అయితే అది పావ్ భాజీ అదేమంటారు, ఆనియన్స్ ఏదైతే సన్నగా కట్ చేసుకొని తింటప్పుడు సర్వ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆర్ టీ స్పూన్ మీ ఇష్టంగా వేసుకున్నాను. నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి కలర్ఫుల్, చూసారా ఎంత బాగా కలర్ వచ్చింది. వితౌట్ యూజింగ్ ఎనీ హార్మ్ఫుల్ కలర్ యూజ్ చేయకుండా ఎంత మంచి మన న్యాచురల్ కారం ఇంకా బీట్రూట్తో పసుపుతో ఎంత మంచి కలర్ వచ్చేసిందండి మనకి. చూసారా, ఈ టైంలో చూసుకోండి మీకు ఓకేనా, ఇంత బాగుందా అని. ఇప్పుడు మనం దీనికి ఆల్మోస్ట్ ఆయిల్ పైకి వచ్చేసింది. మనం ఇప్పుడు పాన్ పెట్టుకుందామండి. పావు కూడా మనకు కావాల్సింది కదా, పావు అప్పుడప్పుడు ఈ కర్రీ పెట్టుకొని ఉన్నారనుకోండి, మీరు పావు ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. సైడ్లో కర్రీ వేడి చేయాలా, దాని తర్వాత పావు రెడీ చేసుకోవాలా. పావు నేను ఇట్లా మధ్యలోంచి కట్ చేసుకుంటున్నానండి. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ కదా, అందుకే ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. పక్కోళ్ళకి కూడా మనం ఫ్రెండ్స్కి కూడా తినిపించవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను ఫస్ట్ ప్యాన్కి గ్రీస్ చేసుకున్నానండి. దాని తర్వాత బటర్ పెట్టుకుంటా ఇప్పుడు నేను దీనికి ఫ్రై చేసుకుంటాను. ఆల్మోస్ట్ ప్యాన్ చాలా హీట్గా అయిపోయింది. సో దీనికి కూడా పైనుంచి ఇట్లా పెట్టుకుంటా నేను కొంచెం దీనికి లిటిల్ బిట్ ఇంకా ప్యాన్కి కొంచెం సిమ్ చేసేద్దాం. ఇప్పటి వరకు అయితే ఫుల్లో ఉంది ప్యాన్. మనం కర్రీ రెడీ ఉందనుకోండి, పావు ఇట్లా ఫ్రై చేసుకొని తినడమే అంతే మాత్రం. ఇంకా ఒక్కసారి మనం మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ పావు ఫ్రై చేయాలా, తినాలా, అంతే. చూసారా, ఇప్పుడు కర్రీలో కూడా మనం బటర్ సపరేట్గా వేయాల్సి వస్తుంది. అందుకే నేను లెస్ ఆయిల్లో దీనికి ప్రిపేర్ చేశానన్నమాట. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకోవాల్సిందే, అయిపోయింది మన పావ్ భాజీ. 1 పాట్ పావ్ భాజీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బిగినర్స్కి, మీరు న్యూ కమర్స్ ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రెసిపీ మీరు షేర్ చేయండి, మీరు ఇంట్లో చేయండి. పిల్లలు 1 పాట్ పావ్ భాజీ అన్ని వెజిటేబుల్స్తో సహా రెడీ చేసుకొని, ఈ కాలం పిల్లలు అయితే అన్ని వెజిటేబుల్స్
వెజిటేబుల్స్ తీసేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇది 1 పాట్ పావ్ బాజీ రెడీ ఉందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి. చూసారా నేను గ్రేవీ వేసుకున్నా అన్నాను కదా, అప్పుడే మనం బట్టర్ వేసుకోవాలా అని. ఇంకా ఆనియన్స్, ఇంకా కీరా, అచార్, ఇది నా పావ్ బాజీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ షేర్ చేయండి బిగినర్స్కి ఎట్లా చేస్తారని. 1 పాట్ పావ్ భాజీ ఈస్ రెడీ. డిలీషియస్ వేడి వేడి పావ్ భాజీ నార్త్ ఇండియన్ స్టైల్లో రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వేడి వేడి పావ్ భాజీ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.